కంఫర్టబుల్ గా ఉన్నాయి అనే కాన్స్టిట్యున్సీ కూడా ఈ రోజు గెలిచే పరిస్థితుల్లో గెలుస్తున్నామని చెప్పేసి కన్ఫర్మ్ చేసేస్తున్నారు జనాలు. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ లెవెల్ ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ అభిమానులకు ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయ్యి. ఎస్, ఇప్పుడు ఈ ఐపాక్ టీమ్ ఏదుందో అది యాక్చువల్ గా ఇట్స్ ఎ ప్రైవేట్ ఫంక్షన్. అంటే ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ ఫంక్షన్ అని కూడా పెట్టారు దాంట్లో. ఐపాక్ టీమ్ మీటింగ్ షుడ్ బి అన్ ఇంటర్నల్ మీటింగ్, క్లోజ్ డోర్ మీటింగ్. వాళ్ళ సమక్షంలో వాళ్ళు మాట్లాడుకొని ఓకే థ్యాంక్స్ చెప్పుకుంటారో, ఈయన థ్యాంక్స్ చెప్తాడో, స్ట్రాటజీ అయ్యి దాన్ని మీడియాకి పిలవాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి. మీడియాని పిలవలేదులే, ప్రైవేట్ ఫంక్షన్ బిట్వీన్ మీడియాని పిలవలేదు, ఓపెన్ గా పిలవలేదు. వాళ్ళ మీడియా ఉంది కాబట్టి దాని ద్వారా విడుదల చేశారు. అది వేరే సార్, బట్ అట్లీస్ట్ అది విడుదల చేసింది వీళ్లే కదా, వాళ్లే. అందులో డౌట్ నేను అనేది ఇంటర్నల్ మీటింగ్ ఈ రోజు అర్జెంట్ గా పబ్లిసైజ్ చేసి మొత్తం మీడియాలో అంతా వచ్చి మనం డిస్కషన్ పెట్టుకునే స్టేజ్ తీసుకొని వచ్చారంటే ఇట్ పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ అనేది నా పాయింట్. ఎట్టా ఓడిపోతున్నాం, నా పాయింట్ కూడా ఓడిపోతున్నాం అని చెప్పి పాయింట్ ఆఫ్ స్ట్రాటజీ అనుకుందాం. కానీ ఏంటి స్ట్రాటజీ వల్ల సాధించేది? ఓట్లన్నీ పోలయ్యాయి, ఆల్రెడీ పోల్ అయిపోయినాయి కదా. అట్ట కాదు కదా సార్, అట్ట కాదు కదా. మేబీ ఇప్పుడు ఒక స్ట్రాటజీ ఏంటంటే ఆయన ఇది ఆలోచన, ఇప్పుడే మనం ఓడిపోతున్నాం అని చెప్తే జనాలు తిరగబడిపోతారు మన మీద, మనం చేసిన అరాచకాలు అట్టుండాయి, ఈపు పగలు కొడతారనే భయం కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనమే తక్కువ చేయలేదు కదా, జనాల మీద ఇబ్బందులు పెట్టలేదు కదా, మామూలుగా పెట్టలేదు కదా. ఎంత క్రూయల్గా అసలు ఎంత 307 కేసుల కాడి నుంచి ఏం తక్కువ చేసామా మనం? ఇప్పుడు అవన్నీ అనుభవించాల్సి వస్తుంది. ఇతను సేఫ్ సార్. ఇక్కడ ప్రాబ్లం వచ్చి వెంకటకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో తలుపులు వేసుకుంటాడో లేకపోతే లోటస్ పాండ్కి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటాడు. దెబ్బతినేది, ఇబ్బంది పడేది కింద స్థాయి కార్యకర్తలు, నాయకులు. పెద్ద నాయకులు ఎవరు ఇక్కడ ఉండరు, వాళ్ళందరూ జంప్ చిలాని. ఒక్కడు కూడా 4వ తేదీ 1 గంట తర్వాత ఒక్కడు కూడా మీకు కనిపించడు ఆంధ్ర రాష్ట్రంలో. అందరూ 2 నెలలు రాను కూడా రారు. కాకపోతే ఇబ్బంది పడేది కింద స్థాయి నాయకులు. మేబీ అదొక స్ట్రాటజీ, అట్లీస్ట్ ఈ 20 days అన్నా వాళ్ళని ఇది చేయాలా, ప్రొటెక్ట్ చేసుకోవాలనేది కూడా ఉండొచ్చు. ఓకే, అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా బిహేవ్ చేయలేము. మనం ఎన్ని చెప్పినా అది చేస్తాం ఇది చేస్తాం మమ్మల్ని ఇబ్బంది పెట్టారని అనుకున్నా కూడా మనకి ఆ మెంటాలిటీ లేదు, ఆ ఇది కూడా రాదు. బట్ ఎస్, ఈరోజు నేను కూడా కోరుకుంటున్నా బాబు గారు మారాలని. ఎందుకంటే ఎంతసేపు మనం క్రమశిక్షణ అంటూ పోతే దీనికి ఎండ్ లేకుండా పోతాం.